వాళ్ళు మనం రిపోర్టర్లు అనుకోలేదు. ಇಲ್ಲಿ ನೋಡಿ ಸರ್, ನೀವು ಅಲ್ಲಿ ಬೇಡ, ಇಲ್ಲಿ ನೋಡ್ಬಿಡಿ ಸರ್. ಸರ್ ಸ್ವಲ್ಪ ಎಲ್ಲ ನೋಡು. సార్ 2 మాటలు చెప్పండి అట్లా. ఓకేరా? నమస్కారము. ఏమి ఈరోజు మనం పలమనేరు డాక్టర్ మురుగన్ను, ఇంకా పలమనేరు కాపల్లి రవీంద్ర రెడ్డి, నాయుడు సోమశేఖర్ నాయుడు, బాబన్న, వీళ్ళు మార్గంలో వచ్చి పెద్ద ఎన్నో ఒడ్డపల్లి మార్కెట్, టమాటా మార్కెట్లో మమ్మల్ని గుర్తించి మాకు ఒక సన్మానం చేయడానికి వాళ్ళు మా మార్కెట్ తరఫున వాళ్ళకి అభినందనలు చెప్తాం. ఏమంటే ఈరోజు మన కాపల్లి రవీంద్రారెడ్డి వాళ్ళు సుమారు 20 ఏళ్ళప్పుడు వచ్చి ఈత దేవస్థానం తరకారి పంపించాలంటే మేము కొంచెం ఇచ్చేసి ఇక మొదటి రోజు ఫోన్ చేసి రవీంద్ర రెడ్డి రేట పంపిస్తాము, రేటు జాస్తి ఉండే 700-1000 రూపాయలు ఉండే. అంటే ఆ రోజు రోడ్ చేసి పంపించింది. అప్పుడు రోడ్లో ఉండే మార్కెట్ మానుల కింద. ఈరోజు మన భారతదేశంలోనే ಯಾವ స్టేట్కి పైన ఒడ్డపల్లి టమాటో మార్కెట్ అని పేరు వచ్చింది. ఆ దేవుని ఆశీర్వాదంలో ఇప్పుడు రవీంద్ర రెడ్డి వచ్చి ఇంత పబ్లిక్ చేసి ఇంత మేము ఫస్ట్ మార్కెట్కి ఇచ్చింది మేమే. తిరుమల దేవస్థానానికి వచ్చింది ఫస్ట్ మా మార్కెట్ నుంచే. ఈ 25-30 మార్కెట్లుగా మేమిస్తామని చెప్తున్నారు. అంత ప్రబలమైన అంత ఒక దేవుని ఆశీర్వాదంతో ఇంత ప్రచారం అయ్యి ఇంత లక్షాంతి భక్తాదులు ఈ మార్కెట్లకి తరకారీనిగా పోతా ఉంటే లక్షాంతి భక్తాలు తింటే దానికన్నా మాకు సంతోషం కాదులే. మంచి ఒక బ్రహ్మోత్సవాలు కానీ, వైకుంఠ ఏకాదశి కానీ, మీకు అనేక కార్యక్రమాలు మన మార్కెట్లకి తరకారి పోతా ఉంది. ఆయన గురించి ఇప్పుడు ఎంతో జనము భక్తాదులు కానీ ఇంత జనము ఆయనకు ఒక జనాలు వాళ్ళ ఆయన తెలుసుకుంటారంటే రవీంద్ర రెడ్డిని. అదే రీతి ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తానంటే మన డాక్టర్ మురుగన్ వాళ్ళు కూడా సహా ఎంత దీనిగా చెప్తానంటే మంచి వ్యక్తి, మంచి బాగా రైతులు కానీ, పేదవాళ్ళు కానీ, హాస్పిటల్ కానీ, చదివే చిన్నోళ్ళకి కానీ, దేవస్థానాలకు కానీ మంచి పని చేస్తానని నాకు వచ్చి చెప్పినాడు మురుగన్. నాకు పోయితే ఆడ ప్రోగ్రామ్స్ చూస్తే తెలిసింది ఆ రోజు మురుగన్ అంటే ఏమి, వాళ్ళకి ఆడ దేవుడు అయినట్టు. వాళ్ళంటే ఆడ పబ్లిక్కి ఒక దేవుడు తెలుసు చెప్ప. ఆప్తిగా ప్రాబ్లం ఉండేటప్పుడు వచ్చి ఆప్తిగా అనుకునే వాళ్ళు ఒక దేవుళ్ళు. అట్లా ప్రతి పేదవాళ్ళకి కానీ, వ్యాపారస్తులు కానీ, ఒక రైతులకు కానీ, ఒక ఎడ్యుకేషన్ కానీ, దేవస్థానాలు కానీ చూస్తేనే ఖుషి అయిపో. వచ్చే జనాలంతా చూసి నేను అడిగితే అంటే మాకు బాగా అంతా దేనికి అవదానికన్నా మాకు సాయం చేస్తున్నాడు, బాగున్నాడు అని మేము కూడా చూస్తే నేను కూడా ఆ రోజు చెప్తే, సార్ ఇట్లా మీరు ఇంత మాత్రం చేసి ఇంత పబ్లిక్ వచ్చి మీరు ఇది చేస్తానంటే ఎవరికి చేయాలనిపించలేదు. మనసు ఎత్తితే ఎక్కువ ఇంట్లో పెట్టుకుంటారు కానీ ఇట్లా చేసే ఇట్లా సాధారణమైన సమాజ సేవకులు మన మురుగన్ నిజంగా చెప్తాను. హ్యాండ్సప్ సార్, మీరు చేస్తాను ఒక సర్వీసు పబ్లిక్ చాలా మీకు వాళ్ళ ఆశీర్వాదంతో ఇంకా కొంచెం పెరిగి ఇంకా బాగుండి ముందు దినాల్లో ఇంకొక ఎదగాలని మీరందరూ ఆశీర్వాదం ఉంటుంది. మీరు ఒక వచ్చి ఈరోజు నన్ను ఇంత ఒడ్పల్లి టమాటో మార్కెట్కి ఫస్ట్ అధ్యక్షుడైంది. ఇది 2వసారి కూడా నన్ను ఇనామినేషన్లో అధ్యక్షుడు చేయన్నారు. ఏమిటి నేను రైతులుగా ఉండేది, రైతులకు సాయం చేసేది, రైతులకు ಯಾವುದೇ ప్రాబ్లం రాకుండా, ಯಾವುದೇ ఇది కాకుండా అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మంచి పనులు కావాలి మార్కెట్లో అని చెప్పి ఇప్పుడు నేను చేసినాను. ముందుగా చేసుకున్నాను సార్. అందుకే 2వసారి నాకు ఈ పదవి ఇచ్చినారు, జవాబుదారి ఇచ్చినారు. నేను రైతుల ಬಗ್ಗೆ నిలుచుకున్నాడు. రైతులు నాకు ముఖ్యము, మాకు రైతులే దేవుళ్ళు. దాని నుంచి మేము చెప్తానది ఇప్పుడు మమ్మల్ని గుర్తించి వచ్చి మాకు ఒక సన్మానం చేయడానికి మీకు థ్యాంక్స్ చెప్తాను. మీకు అంతే సార్, మీరు ఇంత మార్కెట్ ఇంప్రూవ్మెంట్ అయ్యి మీ పేరు 3-4 స్టేట్లో మంచి పేరు అయింది రవీంద్ర రెడ్డికి. ఇప్పుడు మంచి సర్వీస్ చేస్తున్నారు. ఆ సర్వీస్ ఇదే చేయాలని చెప్పేసి వాళ్ళ చేతిలో మన సోమన్న నాయుడు వాళ్ళు కానీ, బాబన్ కానీ జొత్తులోనే ఉంటారు. వాళ్ళంతా
కిషోర్ స్వామి కానీ మేము ఇంకా రవి కానీ అందరూ జొత్తులో ఉండి మంచి సపోర్ట్ చేస్తాం. మాకంతా ఆ దేవునికి ఎప్పుడు మేము సర్కారీ పంపిస్తున్నాం అప్పుడు ఇంకా మాకు మంచి ఒక సర్వీస్ అయింది, మంచి దేవుడు ఆశీర్వాదం, ఇంకా మార్కెట్ ఇంప్రూవ్మెంట్ అయింది, బాగుంది. దాని నుంచి మేము ఈ ఒక దీనికి ఆ దేవుని కృపకి మేము అందరూ ఉంటామని చెప్పి మీరందరూ వచ్చిందని ఇంకా మాకు చాలా సంతోషము. నమస్కారం. మన ఒడ్డుపల్లి మార్కెట్ రెండోసారి మన సత్యన్న చైర్మన్గా తీసుకునే దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన మనకి డాక్టరేట్ ఇచ్చినప్పుడు వచ్చినాడు, సన్మానం చేసినాడు, చాలా గొప్పగా చెప్పినాడు. అంటే మేము కోలార్ అనుకున్నాము, ఆయన అన్నాడు ఒడ్డుపల్లి అంటే ఒడ్డుపల్లి మనం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నది మన ఇండియాలోనే. టమాటా మార్కెట్ అంటే మన ఒడ్డుపల్లి మళ్ళనే ఏడన్నా కానీ మన ప్రపంచంలోనే ఇదే ఫస్ట్. కానీ అలాంటి దాంట్లో అన్న రెండోసారి చైర్మన్గా రావడము మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇట్లే చాలా మంచి పనులు కూడా చేస్తున్నారు, చాలా మంచి కార్యాలు చేస్తున్నారు. మాకు కూడా దాన్ని చూసి మాకు కూడా ఆనందం అవుతుంది. ఆనందం అన్న కూరగాయలు తిరుమలకంతా పంపిస్తానని చూస్తే మాకు కూడా ఆనందం అవుతుంది. మేము కూడా చాలాసార్లు రెడ్డి అని ఒకేసారి అవకాశం ఇచ్చినారు. మళ్ళా దాదాపు అడగతా ఉంటే చెప్తానన్నా ఈరోజు రేపు అనేసి అన్ని కొనేసి సంవత్సరం అయిపోయింది మేము ఇచ్చి. మాకు కూడా తిరుమల కూరగాయలు పంపించాలంటే చాలా సంతోషము. అని మన సత్యన్న రెండోసారి చైర్మన్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ గంగమ్మ ఆశీర్వాదంతో ఆయన ఇంకా మంచి పోస్ట్ వచ్చి మంచి సేవలు చేస్తున్నారు, మంచి పోస్ట్ వచ్చి బాగుండాలని ఆ గంగమ్మ తల్లిని వేడుకుంటున్నాను. చాలా సంతోషం మాకు. ఎందుకంటే ఒక కర్ణాటకలో మన ఇండియాలోనే టమాటా మార్కెట్లో ఫస్ట్ మార్కెట్ ఒడ్డుపల్లి మార్కెట్ ఎక్కడ ఉండదు, ఇండియాలోనే ఉండదు. ఇండియాలోనే వీళ్ళ మార్కెట్లో ఉండే కూడా ఎక్కడ ఉండదు. అంత పేరు తెచ్చినటువంటి సత్యన్న గురించి చెప్తే చాలా చెప్పచ్చు. ఒక నిమిషంలోనే నేను ముగిచేస్తాను. ఎందుకంటే చెప్పడం చాలా మీడియా మిత్రులు ఎంతో మాకు ఈ న్యూస్ వల్ల మేమంతా డెవలప్మెంట్ అయ్యేదానికి కానీ, మేము కూరగాయలు పంపించేదానికి కానీ, మమ్మల్ని పబ్లిసిటీ చేసేదాంట్లో మీరే మాకు మూలకారులు. మీకు అందరికీ కదా ధన్యవాదాలు. సత్యన్న దాదాపు నేను ఒక 15 ఏళ్ళు మాకు అనుభవం ఆయనతో. పొలంనేరు మార్కెట్ నుంచి ఒడ్డుపల్లి మార్కెట్ నుంచి మేము స్టార్ట్ చేశాము. వీళ్ళ వల్ల మేము ప్రపంచమంతా వెళ్ళిపోయాము. ఇప్పుడు దాదాపు 20 మార్కెట్కి వెళ్ళిపోయాము కూరగాయలు తిరుమలకి పంపించే దాంట్లో. నేను ఎప్పుడు కుటుంబ సభ్యులు, మా సొంత కుటుంబ సభ్యులను చెప్తూ ఉంటాను ఎక్కడ పోయినా నేను. ఎందుకంటే వీళ్ళ మూలకనే నేను దేశమంతా పోయాను. మాకు సత్యన్న ఎక్కడన్నా ఈ కర్ణాటకలో ఏడన్నా ఉండి మాకు పరిచయాలు చేయించే దాంట్లో ముందుంటాడు. సర్వీస్ చేసే దాంట్లో కూడా మాకు చాలా ఇదిగా ఉంటాడు. మా కుటుంబ సభ్యుడు ఇవిడైనా. ఈయన మార్కెట్ చైర్మన్ అయిన దానికి మాకు ఆనందానికి ఈరోజు మేమందరూ వచ్చి సన్మానం చేయడము మాకు అదృష్టము. అదేవిధంగా నిన్నే చెప్పాను మురగన్నకి, అన్న నువ్వు పొలంనేరులో ఎన్నో సర్వీసులు చేస్తూ ఉంటావు, ఈ ఒడ్డుపల్లి మార్కెట్ చైర్మన్గా ఒకసారి మనం కలుసుకొని వద్దామన్నా అంటే ఆయన ఒక సెకండ్లో నాన్న వెళ్దాం అన్నాడు. ఆయన గురించి చెప్పడము ఈ సత్యన్న గురించి చెప్పడము రెండు ఒకటే. ఆయన చేసే పని ఇప్పుడు చూస్తే పొలంనేరులో మన చిత్తూరు జిల్లానే ఉలికి పడతా ఉంది. పేదవాళ్ళకి అన్నం పెట్టడం కానీ, గుళ్ళు గోపురాలకి డబ్బులు ఇవ్వడం కానీ, ఆయన ముందర మనసు మూతి వాడ్చుకుంటే ఆయన తట్టుకోలేకుండా పోతున్నాడు. ఇప్పుడు అన్న నాకు కొద్ది ఆరోగ్యం సమస్యగా ఉంది, నాకు ఒక 70,000 లక్ష రూపాయల ఖర్చు వస్తుంది ఎలా అన్న అంటే ఆయన మనకు ముందు ఏడ్ చేస్తాను. వెంటనే హాస్పిటల్ చేసి వాళ్ళకి ఏం కావాలో ఆ సదుపాయాలంతా కల్పించి, అదిగాక ఈ ఎడ్యుకేషన్ వాళ్ళు అన్న మేము చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము ఎలానా అంటే ఆయన మనసు అతొక్క అయిపోతుంది. వెంటనే వాళ్ళకి ఇలాంటి వ్యక్తి మన పనులలో పుట్టడము నిజంగానే గ్రేట్. ఇలాంటి వాళ్ళు కానీ ఈ సత్యం లాంటి వాళ్ళు దేవుడు పుట్టించుకొని వదిలేస్తున్నాడు. వీళ్ళకందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, ఆ గంగమ్మ ఆశీస్సులు నిండుగా ఉండి వీళ్ళు ఇంకా మంచి సర్వీసులు చేసి వీళ్ళు ఇంకా బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామి
మీ చైర్మన్ అయినాక మేము తినిపించాలి.